ఆయిల్పై అమెరికా ఆంక్షల ఎత్తివేత. ఇరాన్ ఆయిల్పై ట్రంప్ అంగీకరించారంటూ ఇరాన్ మీడియాలో వార్తలు. తాత్కాలిక మినహాయింపే అంటున్న వాషింగ్టన్. రష్యా ఆయిల్ కొనుగోలుపై మరో నెలపాటు సడలింపు. ఆంక్షలున్నా లేకున్నా కొంటామన్నా ఇండియా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రపంచమంతా కూడా ముఖ్యంగా మన భారతదేశంలో ఇంధన కొరత భారీగా ఉండడంతో ట్రంప్ ఒక నిర్ణయం తీసుకోడు. ఇరాన్ సంబంధించిన ఆయిల్పై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిందట. సో దాంతోపాటు రష్యా ఆయిల్ కొనుగోలుపై మరో నెలపాటు సడలింపట. ఆంక్షలున్నా లేకున్నా కొంటామన్నా ఇండియా అని చెప్తోంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా ఎవరు ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా తయారైండు. ట్రంప్ ఏది చెప్తే ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటే కొనట్లేదు, ఇది చేయాలంటే ఇది చేస్తున్నాడు. సో అట్లా కీలుబొమ్మగా తయారై ఉన్నాడు. సో ఎంత దారుణం చూడండి. సో ఇప్పుడు ఆంక్షలు ఉన్నా లేకున్నా కొంటామని ఇండియా చెప్తుంది. చూద్దాం మరి ఎన్ని రోజులు ఇది ఏ నడుస్తుందో ఏందో చూడాలి. ఒకసారి చూద్దాం. ఒకసారి 9వ పేజీలో ఏముందో. రష్యా ఆయిల్పై భారత్కు మరో నెల పాటు సడలింపు. అసలు రష్యా ఆయిల్ కొనడానికి సడలింపు ఎందుకు ఇవ్వాలి? రష్యా చమురు కొనుగోలుపై అమెరికా మరో నెల పాటు భారత్కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, హోర్ముజ్ మూసివేత తదితర పరిణామాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా అమెరికా ఆంక్షల మినహాయింపుతో సంబంధం లేకుండా రష్యా నుండి ముడి చమురు దిగుమతులు నిరంతరాయంగా కొనసాగిస్తామని భారత్ పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. తక్కువ ధరకు లభించే రష్యా చమురు భారత్కు కీలక వనరుగా మారింది అట. అంటే అమెరికా సడలింపిచ్చే ఇస్తేనే మనం రష్యా నుంచి ఆయిల్ కొనాలంటే ఎంత దారుణాతి దారుణంగా మోడీ ఈరోజు ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా తయారైండో చూడండి ఒకసారి. 100% కరెక్టే కదా. మరి అమెరికా సడలింపించే కదా రష్యా నుంచి చమురు కొనాలా లేదా అనేది భారత్ యొక్క నిర్ణయం. కానీ ఈరోజు భారత్ రష్యా నుంచి చమురు కొనాలంటే అమెరికా పర్మిషన్ తీసుకోవాలా? అమెరికా 2 రోజుల పాటు సడలింపించడం మీరు కొనుక్కోండి అని చెప్తే అప్పుడు కొనుక్కోవాలా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? స్పష్టంగా మోడీ అనేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రంప్ యొక్క చెప్పు చేతల్లో ఆయన గుప్పిట్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏది చెప్తే అది నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇంత దారుణమా? అమెరికా మన ఇండియా పరువు తీస్తూ ఉంది. కానీ మన మోడీ మాత్రం ఇంకా ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా తయారై మౌనం మునిగా ఉన్నాడు. అంతే తప్ప ఒక్కసారన్నా మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు, ఆపరేషన్ జరిగినప్పుడు అందరం చూసినాం కదా. అప్పుడు ట్రంప్ నేను ఆపినా అని చెప్పేసి అంటే దాన్ని కనీసం ఖండించినటువంటి భావదారిద్ర పరిస్థితిలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేమో మేమే యుద్ధం ఆపినాం, మేము చేసినాం, అది చేసినాం, శత్రు స్థావరాలు ఢీకొట్టినాం, లేకపోతే అల్ఖైదా స్థావరాలు ఢీకొట్టినాం. ఇవా మీరు చెప్పేది? సో పశ్చిమాసియా యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి శాంతి చర్చలు కొనసాగించేందుకు అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇరాన్ ఆయిల్పై విధించినటువంటి ఆంక్షలు ఎత్తివేయనట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య కుదిరే కొత్త చర్చల ముసాయిదాలో ఇరాన్ చమురు ఎగుమతులపై విధించినటువంటి ఆంక్షలు తాత్కాలికంగా సడలించేందుకు అమెరికా మొగ్గు చూపుతుందని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ చర్చల బృందానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నమ్మకమైన వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశానికి చెందినటువంటి ప్రముఖ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ ఈ వివరాలు బయటపెట్టింది. సో అమెరికా ఇరాన్పై ఉన్నటువంటి ఆంక్షలు పూర్తిగా లేదా శాశ్వతంగా ఎత్తివేయడం లేదు. కేవలం ఇరు దేశాల మధ్య తుది శాంతి ఒప్పందం కోసం చర్చలు జరిగే కాలానికి మాత్రమే ఇరాన్ చమురు అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లేలా అమెరికా తాత్కాలిక మినహాయింపు సడలింపులు ఇవ్వనుంది. ఇటీవల స్తంభించిపోయిన శాంతి చర్చలో ఈ పరిణామం కీలక ముందడుగా చెప్తున్నారని నిపుణులు చెప్తున్నారు. సో ఒకే తాటిపై ఇరు దేశాల ప్రతిభలు ట్రంప్ హెచ్చరిక వెనకే లీకులు అంటూ చూస్తాను. సో స్పష్టంగా ఇది తాత్కాలిక సడలింపు అయినప్పటికీ కూడా అమెరికా ఏం చేయని పరిస్థితిలో ఉంది. ఇరాన్ చాలా స్పష్టంగా అమెరికాని ఎదుర్కోవడానికి రెడీగా ఉంది. యుద్ధం చేద్దామా ఏం చేద్దామా అనేది చాలా స్పష్టంగా ఉన్నది. సో ఇరాన్ను తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి అమెరికా లేకుండా పోయింది. సో అందుకే మెల్లమెల్లగా ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి సడలింపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప ఏం లేదు ఇక్కడ. సో దానిలో ఇరాన్కు ఉన్నటువంటి ధైర్యంలో, ఇరాన్ లీడర్లకు ఉన్న ధైర్యంలో మన దేశ లీడర్లకు లేకపోవడం కొంత భావదారిద్రమే.